హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో వచ్చాను. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తినాలనిపించే ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ డోనట్స్ అన్నమాట. ఈ డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నది ఈస్ట్ అండి. బేకరీ స్టైల్లో డోనట్స్ చేయాలంటే ఇదైతే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ముందుగా చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకుని దానిలో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ ఈస్ట్ ఇప్పుడు చిన్న చిన్న సూపర్ మార్కెట్స్లోను అలాగే డిమార్ట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈస్ట్ లేకపోయినా కూడా డోనట్స్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూపిస్తాను. ఇది పక్కన పెట్టుకుని 10 నిమిషాల తర్వాత పిండిని కలుపుకోవాలండి. దీనికోసం అయితే 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. బేకరీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మైదానే వాడాలండి, గోధుమ పిండి వాడకూడదు. తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. ఈస్ట్ లేకపోతే కనుక ఇదే స్టేజ్లో పిండి కలుపుకున్నప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ మైదా సాల్ట్ అలాగే పంచదార బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. ఉంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఈస్ట్, ఆ కలిపి పెట్టుకున్న ఈస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని కలుపుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. పిండిని ఎంత బాగా చేసుకుంటే డోనట్స్ అంత ఫ్లఫీగా వస్తాయి. ఫస్టే పిండిని గట్టిగా కలిపేయకుండా కొద్దిగా లూజ్గా చేసుకుని తర్వాత ఎక్కువసేపు నీట్ చేసుకుంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా పిండిని 5 to 10 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత సాఫ్ట్ డో అనేది తయారవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని బౌల్లో పెట్టుకుని దానిపైన మూత ఉంచి 1 to 2 అవర్స్ పాటు పక్కన పెట్టేయాలి. 1.5 అవర్స్ తర్వాత మూతను తీస్తే పిండి ఇలాగా డబుల్ క్వాంటిటీలో పొంగి ఉంటుంది. ఈస్ట్ వేయడం వల్ల బాగా పొంగిందండి. బేకింగ్ పౌడర్ అయితే పొంగుతుంది కానీ మరీ ఇంతలాగా రాదు. ఒకసారి మరలా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని చపాతీ బేస్ మీద కానీ లేదంటే చాపింగ్ బోర్డు మీద కానీ కొద్దిగా మైదాని చల్లుకుని బాగా ఒత్తుకోవాలి. ఇలాగ వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందం ఉండేలాగా ఒత్తుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ మందం ఉండాలి. తర్వాత డోనట్స్ కట్ చేసుకోవడానికి ఒక స్టీల్ బాక్స్ మూత లాంటిది తీసుకోవాలండి. రౌండ్గా ఉండి షార్ప్గా ఉన్నది అయితే ఈజీగా కట్ అవుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా డోనట్స్ లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకుని మధ్యలో డోనట్స్కి హోల్ ఉంటుంది కదండి, దానికోసం ఒక సిరప్ క్యాప్ లాంటిది ఏదైనా తీసుకుని మళ్ళీ చిన్నగా మధ్యలో తీసుకోవాలి. ఈ పిండి అంతా కూడా మూతలకు అతుక్కుపోతూ ఉంటే కనుక ఒకసారి మైదాలో డిప్ చేసి ఆ తర్వాత కట్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో డోనట్స్ అన్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. మైదా పిండి అంటే 150 to 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. దానికైతే ఇన్ని డోనట్స్ వచ్చాయి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడక ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండకుండా మీడియం హీట్ అయిన తర్వాత ఈ డోనట్స్ని ఒక్కొక్క దాని పక్కన ఒకటి వేసుకోవాలండి. డోనట్స్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే వెంటనే కలర్ మారిపోతాయి. ఇవి వేసుకునేటప్పుడు మెల్లగా వేసుకోవాలి. కొంచెం ఏమాత్రం అటు ఇటు అయినా షేప్ మారిపోతాయి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి అటు ఇటు 2 వైపులా కూడా ఈవెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతాయండి. తర్వాత చల్లారిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. డోనట్స్ పైన గార్నిషింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే స్ట్రాబెర్రీ సిరప్ అలాగే నా దగ్గర చాక్లెట్ సిరప్ ఉందండి. వీటిని యూజ్ చేస్తున్నాను. ఇవి లేకపోతే కనుక నార్మల్ డైరీ మిల్క్ చాక్లెట్స్ని కూడా కరిగించి యూజ్ చేసుకోవచ్చండి. ఇవి ఇలాగే ఖచ్చితంగా చేయాలని ఏం లేదు. నార్మల్గా డోనట్స్ అలాగనే తినవచ్చు. బట్ లుకింగ్ బాగా కనిపిస్తాయి కదండి పిల్లలకి అట్రాక్టివ్, అందుకని చెప్పి చేస్తున్నాను. ఇవన్నీ లేకపోతే కనుక నార్మల్ షుగర్ ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసుకుని కొద్దిగా చల్లుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఇంకా కొన్ని స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయండి, కేక్ డెకరేషన్ కోసం యూజ్ చేసేవి. అవి కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డోనట్స్ రెడీ అయిపోయినట్టే బేకరీ స్టైల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.